ప్రియమైన స్నేహితులారా, ఈ అమృతవాణిని ప్రారంభించే ముందు మనమంతా కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వాణిని వినే ప్రతి ఒక్కరి జీవితంలో శ్రీకృష్ణుని కృప ఎల్లప్పుడూ నీడలా వెంట ఉండాలి. వారి కష్టాలన్నీ తొలగపోవాలని కోరుకుందాం. మీరు మా ఛానల్ను మొదటిసారి సందర్శిస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణుని కోసం ఈ వీడియోను లైక్ చేసి కామెంట్లో ఆయన నామాన్ని జపించండి. ఒక చిన్న కామెంట్ మీ భక్తిని ఆధ్యాత్మిక యాత్రలో మరింత పవిత్రం చేస్తుంది. స్నేహితులారా, అహంకారం అనేది ఒక పొగలాంటిది. అది కళ్లలోకి చొచ్చి సత్యాన్ని మసకబారుస్తుంది. ఎవరో బాగా చెప్పారు, ఒకవేళ ఏదైనా అహంకారం చేయాలంటే అది మీ మంచి కర్మలపైనే చేయండి, మీ వినమ్రతపై చేయండి, ఎందుకంటే అదే నిజమైన మానవత్వం యొక్క గుర్తు. ఒకసారి ఒక వ్యక్తి ఒక సాధువును అడిగాడు, నేను రోజూ ఆలయానికి వెళ్తాను, పూజ చేస్తాను, కాని నా జీవితంలో శాంతి ఎందుకు లేదు? సాధువు నవ్వి ఇలా అన్నాడు, నీవు ఆలయానికి వెళ్తున్నావు, కాని దేవుడిని కలవడానికా, లేక కేవలం చూపించడానికా? అతను చెప్పాడు, దేవుడిని కలవడానికే. సాధువు అన్నాడు, అయితే ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడిని నీతో ఎందుకు తీసుకురావు? నీవు ఆలయాన్ని కేవలం గోడల సమూహంగా చూస్తే అది నీ మనసు యొక్క సన్నాహం కాదు. మనసులో భక్తి ఉంటే ఎక్కడైనా దేవుడు కనిపిస్తాడు. మనసు అయోమయంలో ఉంటే ఆలయం కూడా ఖాళీగానే కనిపిస్తుంది. ఒకసారి ఎవరో అడిగారు, అన్ని విధి ప్రకారం జరిగితే కర్మలు చేయడం వల్ల ఏమిటి లాభం? దానికి సమాధానం ఇలా వచ్చింది, విధి ముందే రాసినది నిజమే, కాని దేవుడు నీకు చేతులు ఇచ్చాడు, చిరిగిన పేజీల స్థానంలో కొత్తవి రాయడానికి. జీవితంలో ఎప్పుడు నీ పరిస్థితులపై అహంకారం లేదా నిరాశ చెందకు. కాలం మారుతుంది, పరిస్థితులు మారతాయి. ఒక పేద కట్టెలు కొట్టే వ్యక్తి రోజూ అడవికి వెళ్లేవాడు. ఒకరోజు అతనికి ఒక చినిగిపోయిన గుడిలో ఒక చిన్న విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని భక్తితో తీసుకుని తన గుడిసెలో ఉంచాడు. కొన్ని రోజుల్లోనే అతని జీవితం మారిపోయింది. అతనికి ఉద్యోగం వచ్చింది, ఇల్లు కట్టుకున్నాడు, కుటుంబంలో సుఖశాంతులు నెలకొన్నాయి. చుట్టూ వాళ్లు అడిగారు, నీవు సామాన్యుడివి, ఇదంతా ఎలా సాధ్యమైంది? అతను సరళంగా చెప్పాడు, నేను దేవుడిని మార్చలేదు, నన్ను నేను మార్చుకున్నాను. సత్యం ఇదే. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తాడు. కొందరు ఆయన్ని గుర్తిస్తారు, కొందరు పట్టించుకోరు. కాబట్టి అహంకారం కాదు, విశ్వాసం పెట్టుకో. ప్రదర్శన కాదు, భక్తిని నీలో నింపుకో.